నో డౌట్ రా, వీడికి కంప్లీట్గా పిచ్చి పట్టింది. అరే మొక్కల్ని నాటాలంటాడేంట్రా తొక్కల్ని. మందు మానేసిండంట, అంతకన్నా అపచారం ఏముంది? మనల్ని కూడా మానేయమంటాడేంట్రా? అబ్బో సడన్గా వీడు మహేష్ బాబు ఫ్యాన్ అయిపోయిందిరా. బాబు నాన్న, చేతన్ సిద్ధార్థ, సిద్ధార్థుడు వినువే, అశోక చక్రవర్తి వినువేరా. నీకు శతకోటి దండాలు గాని మమ్మల్ని ఇలా వదిలేరా బాబు, వదిలే. పదరా పబ్బుకి. రేయ్, లవ్ మ్యాటర్ రా. రేయ్ లవ్ మ్యాటర్ అంటరా. వావ్, వాట్ ఏ బ్యూటీ. ఏయ్, వీడా బ్యూటీని పడేసేలా ఉన్నాడే. అయ్యో నా ముక్క. హే, థ్యాంక్ గాడ్, నా ముక్కను కాపాడి నా ప్రాణం నిలబెట్టారు. గుడ్ జాబ్. ఓ మీరా? ఈ మొక్కలన్నీ మీరే నాటారా? అన్నీ కాదు, కొన్ని. ఇందులో చాలా మా నాన్నగారు ఉన్నప్పుడే నాటారు. అంటే ఇప్పుడు లేరు, పోయారు. ఓ సారీ. కానీ నేను ఆయన్ని రోజు ఈ పువ్వుల్లో మొక్కల్లో చూస్తాను. అందుకే నాకు ఈ మొక్కలంటే పిచ్చి, ప్రాణం కూడాను. మరైతే వీటిని. అది చెప్తాను, కొంచెం హెల్ప్ చేస్తారా? ష్యూర్. జాగ్రత్త. ఓకే. నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు. నాకు కూడా. హే మట్టి, వాట్ ఏ న్యాచురల్ లుక్. కెన్ ఐ టేక్ ఏ సెల్ఫీ విత్ యూ? ఓ సారీ. ఇందాకేదో అడిగారు. మొక్కల్ని తీసుకొచ్చి ఇక్కడే ఎందుకు నాటాననే కదా మీ డౌట్. మొక్కు. గుడిలో ఎవరైనా కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకుంటారు, లేదా గంట కడతారు. మా నాన్నగారు మాత్రం వెరైటీగా మా ఇంట్లో ఎవరికి బాగాలేకున్నా మొక్క తీసుకొచ్చి గుడిలో నాటేవారు. ఆ తర్వాత దేవుడికి ఇలా దండం పెట్టుకొని కోరుకునేవారు, మనుషులు ఎవ్వరూ చెట్లను నరకకూడదు అని. చెట్లే కదండి మనకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా ఇచ్చేది. చిన్నప్పుడు నేను కూడా మా నాన్నగారు వెళ్ళి పట్టుకొని అప్పుడప్పుడు గుడికొచ్చేదాన్ని. అదే నాకు అలవాటైపోయింది. అట్లీస్ట్ మా నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతిస్తుంది కదా.
ఆమె అలా ప్రవాహంలా చెబుతూ ఉంటే నేను చాలా థ్రిల్ ఫీల్ అవుతూ ఆమెనే అనుసరిస్తూ అలా ఆగిపోయాను. అప్పటి నుండి నా ఆలోచననే ఆమె అయ్యింది. ఆ తరువాత మళ్ళీ మళ్ళీ ఆ దేవత కోసం గుడికి వెళ్ళటం, ఆమె రాగానే అనుసరించటం, మొక్కలకి నీరందించటంలో నేను ఆమెకి సాయపడటం, అదంతా ఒక మాయలా చాలా గమ్మత్తుగా అనిపించింది. అప్పుడే నాకు తెలియకుండానే నాలో ఒక ప్రశ్న ఉదయించింది. ఇంత సెన్సిటివ్ అమ్మాయి మనసులో ఎవరైనా ఉన్నారా అని. మనసు నిలవలేదు. ఉండబట్టలేక అడిగావా? ఏం చెప్పింది? అది సరే, మరి ఇంకా ఈ ప్రపంచంలో ఎవరంటే మీకు ఇష్టం? మీ అమ్మా నాన్న, ఈ మొక్కలు అవి కాకుండా? ప్రకృతి గారు, మిమ్మల్నే. నేనంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు కూడా ఇష్టమే. నేను అడుగుతోంది అది కాదు. నీ మనసులో ఇంకా ఎవరైనా? నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేదు. నువ్వంటే ఇష్టం అనేది డిపెండెన్స్, నేనంటేనే నాకు ఇష్టం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్, నేనంటే నాకు ఇష్టం అనేది జస్ట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ హెల్పింగ్ నేచర్తోనే వస్తుంది. మరి అలాంటి నేచర్ ఈ నేచర్లోనే ఉంది. పువ్వు పువ్వుతో గుసగుసలాడినా, చెట్టు చెట్టుకి చెవిపెట్టి వినినా, పక్షి పక్షిని పరిశీలించినా అవన్నీ పరుల కోసమే అన్నట్టుంటాయి. కదిలే మేఘాలు, ఉరికే సెలయేరు, కొండ కోన, నింగి నేల, ఇలా ఈ సృష్టిలోని ప్రతీది పరుల కోసమే. మరి ఇలాంటి ప్రకృతిని ప్రేమించే హృదయం కలిగి ఉన్నందుకు నేనంటే నాకు చాలా చాలా ఇష్టం. కూవంది కోయిలా కోయిలా, కూసింది సరికొత్తగా. కూవంది కోయిలా కోయిలా, కూసింది సరికొత్తగా. ఎన్నాళ్ళకెన్నాళ్ళకో నన్ను కదిపింది తొలిసారిగా. ఏ రాగమేమో గాని గుండె కరిగింది క్రంగొత్తగా. కూవంది కోయిలా కోయిలా, కూసింది సరికొత్తగా. కన్నుల్లో మెలకువగానే కనిపించి మురిపించే రూపం, నా కవితల్లో పదసడిలామే కదలాడి కవ్వించే వైనం. థియరీ థ్రిల్ గుందె, తీరు బాగుంది, నన్ను ఏదో మాయే చేసింది. ఎన్నాళ్ళకెన్నాళ్ళకో నన్ను కదిపింది తొలిసారిగా. ఏ రాగమేమో గాని గుండె కరిగింది క్రంగొత్తగా. కూవంది కోయిలా కోయిలా, కూసింది సరికొత్తగా.
ఆ ఏనాడు తలవని నా పయనం ఆ గూడు చేరే నా గమ్యం ప్రేమ పరిభాష దిల్ సే దిల్ పాట దిల్ నేదో గాయం చేసిందే ఎన్నాళ్ళకెన్నాళ్ళకో నన్ను కదిపింది తొలిసారిగా ఏ రాగమేమో గాని ఉండే కరిగింది క్రంగౌతగా కూవంది కోయిలా కోయిలా కూసింది సరికొత్తగా ఏ చేతన్, ఆ తర్వాత ఏమైందో చెప్పవేంట్రా? ఆమె మామూలు వ్యక్తి కాదురా. ఆమె ఒక ప్రకృతి, ప్రేమను పంచే సంస్కృతి. నిజమైన ఆనందం ప్రకృతి అని ఆమె నాకు తెలియజేసింది. ఆమె మనసులో ఎవరూ లేరనే విషయం అర్థమైంది, కానీ మరోవైపు నేను ఆమెకు సరిపడగలనా అనే సందేహం వెంటాడసాగింది. ఇన్ ద అదర్ ట్రాక్ నేను ఆమెని వదులుకోలేనని అనిపించింది. అందుకే ధైర్యంగా ఒక సమయం చూసుకొని డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేశాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? డూ యూ మ్యారీ మీ? ఒప్పేసుకుందా? ఏం చెప్తుందా అన్న టెన్షన్తో 2 days ఆగి మళ్ళీ కనిపించా ఆమెకు. ఆమె చేతులతో ఏదో పుస్తకాన్ని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టేసి సరాసరి వెళ్ళిపోయింది. తీరా చూస్తే అది పర్యావరణానికి సంబంధించిన పుస్తకం. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఇంకెక్కడి లవ్ మ్యాటర్ రా, చేతిలో పర్యావరణ పుస్తకం పెట్టెళ్ళిపోయింది. No matter whether she loves me or not. ప్రేమంటేనే విశ్వవ్యాప్తమైనది, దానికి ఇవ్వడమే తెలుసు. I would give something to the world. కూవంది కోయిలా కోయిలా కూసింది సరికొత్తగా కూవంది కోయిలా కోయిలా కూసింది సరికొత్తగా ఎన్నాళ్ళకెన్నాళ్ళకో నన్ను కదిపింది